హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. సో ఈరోజు అయితే నా షెడ్యూల్ వచ్చేసరికి జిమ్లో లెగ్ వర్కౌట్ అనమాట. సో లెగ్ వర్కౌట్ అనగానే చాలామంది భయపడుతుంటారు బిగినర్స్. అదేవిధంగా సో చాలా పెయిన్ వస్తుందని చెప్పి కూడా భయపడుతుంటారు. అస్సలు భయపడకండి. లెగ్ వర్కౌట్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. సో మన బాడీలో అన్ని పార్ట్స్ కూడా ఫిట్గా ఉంచుకుందాం అనుకుంటాం. సో కనిపించేవే కాదు, కనపడిన మన లెగ్స్ని కూడా ట్రైన్ చేస్తే చాలా మంచిది. ఇంకా మన అన్నీ అయితే చూస్తున్నారు కదా, అన్నీ కూడా చాలా బాగా చేస్తాడండి మా జిమ్లో. వన్ ఆఫ్ మై పార్ట్నర్. అలాగే అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, మర్చిపోయాను మీకు చెప్పడం. బుజ్జిగాడు వ్లాగ్స్ అండి. చాలా బాగుంటాయి వ్లాగ్స్ అన్నవి. ఛానల్ ఒకసారి చెక్ చేసి సపోర్ట్ చేయండి నచ్చినట్టయితే. ఇంకా నేను కూడా ఇంకా అదే మిషన్ మీద ట్రైన్ చేశాను. ఆ పెయిన్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లెగ్ వర్కౌట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. న్యాచురల్గా టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. సో ఫుడ్ వల్ల వచ్చేదానికన్నా లెగ్ వర్కౌట్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇంకా నేనైతే కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే జిమ్ నుంచి వచ్చాను. సో ఇవి వచ్చేసరికి 6 ఎగ్ వైట్స్ అనమాట. 6 ఎగ్ వైట్స్. సో చాలా బాగుంటుంది. డైలీ ఎగ్ వైట్స్ తినాలంటే చిరాకు వచ్చింది అనుకోండి, ఇలా ట్రై చేయండి. సో ఎలాగంటే ఎగ్ వైట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చాక్తో కట్ చేసుకున్నాను. అన్నీ కట్ చేసి చూపిద్దాం అన్నప్పుడు మీకు మర్చిపోయాను, నేను వీడియో తీయలేదు. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎగ్ వైట్స్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకున్నాను. దీన్ని అయితే మిక్స్ చేసుకొని చక్కగా తినవచ్చు హ్యాపీగా. సరిపోద్ది మనకి ఈరోజే బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా బాదం ఆల్మండ్స్ అయితే నానబెట్టాను, ఒక 10 తిన్నాను. ప్రోటీన్ తినాలి గట్టిగా. జిమ్కి వెళ్తే ప్రోటీన్ తినాలి, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినాలి. అంతే, టిఫిన్లు గట్టి తినకండి బ్రేక్ఫాస్ట్లో, ఓకేనా? సరే అయితే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఈ కోళ్ళు అవసరమైనప్పుడు దొరకవు, అవసరం లేనప్పుడు మాత్రం దొరుకుతాయి. వీటికి కూడా ఒక రోజు వస్తుంది, అప్పుడు జంప్ జలాన్ అయిపోతుంది. ఎగరండి ఒకసారి వీడియో కోసం. నువ్వు ఎగిరే దుమ్మంతా ముఖం మీదే. ఏటి సంగతి? ఇద్దరు ఎక్కడ ప్లాన్ వేసారు? ఎగిరే సో రోజు ఒట్టుగుడ్లు తినలేనప్పుడు ఇలా చేయండి, బాగుంటుంది. ఉండరా కానీ ఉడకబెట్టిన గుడ్లే. సూపర్. ఫ్రెండ్స్ ఇంకా ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వచ్చానండి. 1 గంట అయితే అవుతుంది మధ్యాహ్నం టైం వచ్చేసరికి. ఇంకా కుక్కర్లో అయితే మార్నింగ్ లక్ష్మి టమాటో పప్పు అయితే వండింది అనమాట, పిల్లలకి తనకి క్యారేజ్కి. కానీ లక్ష్మి అయితే పప్పు క్యారేజ్కి పట్టుకు వెళ్ళలేదు, ఎందుకంటే పప్పు ఉడికేసరికి టైం అయిపోయింది డ్యూటీకి. ఇంకా నేనైతే ఉల్లిపాయలు కోసుకుంటున్నాను గుండుగా, ఎందుకంటే ఓట్స్ తోటి ఆమ్లెట్ అయితే చేసుకుని తిందామని చెప్పి. సో మనకి ప్రోటీన్ ముఖ్యం కాబట్టి మార్నింగ్ అయితే 6 ఎగ్స్ తిన్నాను. ఒక 30% ప్రోటీన్ అయితే కవర్ అయింది. ఇప్పుడైతే నేను 2 కప్పుల ఓట్స్, 2 కప్పులు శనగపిండి, ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి
గుండగా కోసుకొని గుడ్లు అయితే 4 ఎగ్ వైట్ అనమాట, ఓన్లీ వైట్ తీసి ఎల్లో అయితే వేరే గిన్నెలో వేసి మళ్ళీ వైట్ని అయితే సపరేట్ చేసి ఇంకా నేనైతే మంచిగా కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా కారం సరిపడినంత, అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఇంకా సాల్ట్ అనమాట. సాల్ట్ అయితే చాలా మటుకు తగ్గించాలండి, బాడీ బిల్డింగ్ అనే కాదు, జిమ్ చేసినప్పుడు డైట్ చేసేటప్పుడు సాల్ట్ లైట్గా తీసుకోండి. షుగర్ అయితే 0, షుగర్ అస్సలు ముట్టుకోవద్దు, షుగర్ అస్సలు తినకూడదు. ఇంకా చెప్పాలంటే దాన్ని అంతటినీ నేను మిక్స్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో ఈ విధంగా. సో బాగా మిక్స్ చేసి చేస్తే ఇలా వస్తుంది అనమాట. సో చూడడానికి అయితే కొద్దిగా వెరైటీగా ఉంటుంది, కానీ బాగా మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది. సో ఉడికినప్పుడు కూడా మొత్తం అంతా బాగా ఉడుకుతుంది. సో తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ఇన్ కేస్ ఓట్స్ ఆమ్లెట్ అయితే ట్రై చేయకపోతే మాత్రం పక్కా ట్రై చేయండి. ఇంకా నేనైతే ఒక కళాయి తీసుకొని ఆయిల్ అయితే 1 స్పూన్ వేసి స్ప్రెడ్ చేశాను అనమాట. స్ప్రెడ్ చేసి ఒక స్పూన్ తోటి ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇంకా మూత పెట్టి ఒక పావు గంట ఉంచాను, 10 నిమిషాలు. తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది. పిజ్జాలు బర్గర్లు తినే బదులు ఇంట్లోని పిల్లలకు కానీ ఎవరికైనా చుట్టాలకు కానీ వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. సూపర్. చేయి కాలిపోయింది ఫ్రెండ్స్, చేయి కాలిపోతే కోల్గేట్ పేస్ట్ పెట్టాను, చేయి కాలిపోయింది. ఈరోజు లంచ్ ఓట్స్ ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసరికి ఓట్స్ ఆమ్లెట్. చూడండి ఎంత బాగుందో. నేను టమాటో సాస్ ఉంటే బుర్రపాడు. సూపర్ ఫ్రెండ్స్. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి, ఇంట్లో అయితే ఎవరు లేరు, అందుకని వెళ్తున్నాను. ఆటో వచ్చింది, వెళ్ళిపోతుంది ఆటో. ఇది స్పోర్ట్స్ డ్రెస్ ఏంటి? పదండి స్నానం చేసుకో. ట్యూషన్ కా స్నానం చేసుకుని వెళ్ళాలి కదా. వచ్చావా? ఎప్పుడు వచ్చా? తీసుకెళ్తాడే, ఉండి పిలుస్తాను. పండు ఏంటి డ్యూటీ నుంచి వచ్చా ఫ్రెండ్స్? లక్ష్మి డ్యూటీ నుంచి వచ్చింది. ఏంటుంది బ్యాగ్లో? పూరీరా, స్నానం చేసుకో. నువ్వు స్నానం చేసుకుంటే అన్నీ కూడా స్నానం చేసుకుంటా. ఫ్రెండ్స్ ఇంకా పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్ కోసం శనగ పలుకులు నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వరకు ఉంచానమాట. తర్వాత విజిల్స్ రాగానే కొంతసేపు పోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి కదా, అందుకని చెప్పి బ్యాక్ సైడ్ అయితే బాగా చెత్తగా ఉంది. చెట్లు అండి, చెట్లు ఆకులు అవి ఇలా పడేసరికి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. సో పిల్లలకైతే స్నానం చేయమని చెప్పాను, వాళ్ళు స్నానం చేస్తున్నారు. స్నానం చేసేటప్పటికి
నేనైతే శనగ పలుకులు అంటే పీనట్ మసాలా తయారు చేద్దామని. సో కుక్కర్ అయితే చల్లగా అయిందండి. ఇంకా మూత అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే శనగ పలుకుల్ని ఒకసారి వాటర్ అంతా తీసేసి ఒకసారి కడుక్కొని టమాటో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను గుండగా. ఇంకా ఉల్లిపాయలు కూడా గుండగా కట్ చేసాము. కట్ చేసిన తర్వాత క్యారెట్ అయితే తురుముకున్నాం అన్నమాట. ఈ విధంగా గ్రేటర్ సహాయంతో తురుముకొని క్యారెట్ ఇంకా లైట్గా నిమ్మకాయ కూడా పిండాను. సారీ ఫ్రెండ్స్, లైట్గా ఉప్పు కారం పసుపు వేసాను అనమాట. వేసుకొని ఈ విధంగా మిక్స్ చేశాను. ఎందుకంటే ఆ వీడియో తీయలేదు కదా, అందుకే సారీ చెప్తున్నాను. ఇంకా మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేశాను అనమాట. సో ఈవినింగ్ టైంలో హెల్దీ స్నాక్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మై ఈవినింగ్ స్నాక్ ఈస్ పీనట్ మసాలా. వెరీ హెల్దీ ఫుడ్. ఈట్ గుడ్, లివ్ గుడ్. బాగుందా? మేడమ్మ మ్యాథ్స్ కష్టపెట్టుకున్నాడు. నోట్బుక్ అమ్మ చూసావా? ఇప్పుడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పీనట్ మసాలా వెరీ హెల్దీ ఫుడ్. ఇంకేనండి బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేస్తే టమాటాను ఉల్లిపాయలు క్యారెట్